మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటనపై స్థానికులు గమనించి మంటలను ఆర్పివేయడంతో అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. ఇక స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలాన్ని చేరుకున్న కళ్యాణ్ దుర్గం డివిజన్ డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాలిపోయిన తీరును డీఎస్పీ రవిబాబు పరిశీలించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో నిందితులకు సంబంధించి విలువైన సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. అక్కడ లభ్యమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో రథం దగ్ధంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధికారులను అడిగి ఘటనపై ఆరా తీశారు. కనేకల్ మండలం హనకనహాల్లో అర్ధరాత్రి ఆలయం రథం దగ్ధమైన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే ఆగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్టు తెలిపిన జిల్లా అధికారులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని, ఈ మేరకు అత్యవసర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.